జరుపుకోవడం, మహిళలందరికీ కూడా, అమ్మలకి అక్కలకి అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు బాగుండాలి, ఆ కుటుంబాలు బాగుండాలి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలని మెరుగుదిద్దాలి, ఆ కుటుంబాలని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అద్భుతంగా సాగుతూ ఉంది. ఈరోజు కూడా మంచి రోజు. ఈరోజు ఆదివారం అయినా కూడా ఈరోజు మీ రోజే. ఆదివారం ఆడవారికి సెలవు అన్నట్ల అది కాకోకుండా ఈరోజు అన్ని ఉద్యోగాల్లో కూడా ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా అధికారులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈ వేదిక మీద మనం అందరూ కూడా ఆశీర్వాదం వాళ్ళందరి తరఫున మీరందరికీ ఒక్కొక్కసారి మళ్ళీ ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష. ఈరోజు మహిళ అంటే ఆమె ఆ గొప్పతనం, ఆమె ప్రేమ, అనురాగం ఈరోజు మన భారతదేశంలో మహిళలకి ఎంత గౌరవము, ఎంత అనేది మనందరికి కూడా తెలుసు. ఈరోజు మనం చరిత్ర పుటాల్లో చూస్తే ఒకే మన కుటుంబంలో ఎగ్జాంపుల్, మా కుటుంబంలోనే ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక సందేశం ఇవ్వాలని నేను చెప్తా ఉన్నా. ఒక అమ్మకి నాన్నకి ఇద్దరు ఆడపిల్లలు, అంటే మా అవ్వ తాతకి, మా నాన్నమ్మ ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఆమె కర్ణాటకలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఆఫీసర్, పెద్ద అకౌంట్ ఆఫీసర్గా పెద్ద ఆమెని బళ్ళారికి ఇచ్చారు. వాళ్ళ సొంత స్వగ్రామం ఏమంటే నక్కంతోటి విలేజ్, నానమ్మ వాళ్ళది నక్కంతోటి విలేజ్. ఒక చిన్న ఆమెని గుమ్ములో ఒక రైతు బిడ్డకి ఒక ఆమెని ఇచ్చారు. ఇద్దరు ఆడుతూ పెరుగుతూ వాళ్ళ పల్లెల్లో వచ్చే టైంకి రాత అనేది ఏమైతే రాస్తారో దాన్ని గట్టిగా నమ్మి రాతే తలరాత అని నమ్మిన మహిళ అని చెప్పచ్చు. ఒక ఆమె అయితే ఐఏఎస్ ఆఫీసర్, ఏం చూసారు రైతు బిడ్డకి ఇచ్చిండే అమ్మాయి. దాంట్లో మనం గమనించాలి, రైతు బిడ్డ అయినా ఆ రోజు రైతు బిడ్డకి ఇచ్చేటప్పుడు కూడా మా పెదనాయన మరుదులకి ఆయనే స్వయాన ప్రపోజల్ చూసి రైతు బిడ్డే కావాలి, రైతు బిడ్డకి ఇవ్వాలని మా పెదనాన్న ఆమె మరుదుల్ని అంటే అమ్మ మరుదుల్ని పల్లెటూరుకి ఇచ్చారు. ఒక రైతు, పెద్ద రైతు, అంటే అప్పుడు 100 ఎకరాలు ఉండే రైతే మా తాతగారు. ఇచ్చినప్పుడు మా తాత అనేవాడు, పెద్ద ఆయన ఎంతో ఉద్యోగస్తునికి ఇచ్చాం, చిన్న ఆయన కూడా ఉద్యోగస్తునికి ఇవ్వాలి. మా పెద్దనాయన ఏమిటి, ఇప్పుడు అప్పుడు కాలంలో వాళ్ళకి జీతం ఎంత వచ్చేది, 4,000 రూపాయలు జీతం వచ్చేది. ఏ ఆఫీసర్ అయినా కూడా 4,000 వచ్చేది. ఆయన చెప్పేవాడు వాళ్ళ మామకి 1,000 రూపాయలే జీతం, 1,000 రూపాయలు వచ్చేది. మా పెద్దనాయన చెప్పేవాడు, మామ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నాడో, ఎవరైనా మీలాంటి వాటి బంధువులు వస్తే ఒకరోజు కూడా మనం భోజనం పెట్టే శక్తి మాకు లేదు. మా పెద్దనాన్న ఎంప్లాయీ, ఒకరోజు కూడా భోజనం పెట్టే శక్తి మాకు లేదు. రైతు బిడ్డ ఎంత జనం వచ్చినా సంవత్సరం తిన్నా కూడా భోజనం పెట్టే శక్తి ఆ రైతన్నకు ఉంది, ఖచ్చితంగా మనం ఇవ్వాలని చెప్పి మా పెద్దనాన్న రైతు బిడ్డకి ఇచ్చాడు. తర్వాత ఆ తల్లి ఆమె ఎప్పుడు చలించిపోలే. నేను రైతు బిడ్డగా, నేను రైతు కుటుంబంలో పల్లెటూరుకి ఇచ్చారు కదా అని ఆ తల్లి చలించిపోలే. తలరాత నేను నమ్ముకునేది. మొట్టమొదటిగా అదే తల్లికి 3 కొడుకులు జన్మించిన తర్వాత ఆ తల్లికి పెద్ద కొడుకుగా
రాజకీయంగా ఒక మంత్రిగా కూడా ఈరోజు భూముల జయరామన్ గారు అయ్యారు. దాంతోపాటు అక్కడ పెద్ద కూడా ఐఎస్ వీళ్ళందరూ కూడా మేము పల్లెటూరులో చదివాం, పల్లెటూరులో పెరిగాం. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదివి వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు. సిటీకి పల్లెటూరు తేడా ఉంది కదా. ఆ రోజు ఏమాత్రం కూడా ఆ తల్లి బాధపడలే. అది అంటారు కదా, మనం రాత తల రాత్రి నేను నమ్ముకున్న మహిళ ఈరోజు అమ్మ. కాబట్టి ఈరోజు అమ్మ, ఈరోజు మహిళా దినోత్సవం రోజు వాళ్ళందరూ కూడా మనందరూ స్మరించుకోవాలనే ఈరోజు సందేశాన్ని మీరందరూ కూడా తెలుపుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా ఆమె కొడుకు కూడా మంత్రి అయినా, బళ్ళారిలో కూడా ఆమె కొడుకు కూడా మంత్రి. ఫస్ట్ ఈయన మంత్రి అయినా, తర్వాత ఆయన మంత్రి అయినా. మరి ఆ రాత ఆ రోజు కూడా ఆ తల్లి చలించిపోలే. నా రాత ఇంతే కదా అనుకోలే. ఆ కష్టాన్ని నమ్ముకొని, ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఈరోజు పోషించుకొని తన బిడ్డలు ఒక స్థాయిలో ఉన్నారంటే ఈరోజు ఆ తల్లి ఏదైతే అది రాతని నమ్ముకునిందో ఈరోజు కూడా ఆ రాతని నమ్ముకున్న తర్వాత ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. కాబట్టి తల రాతని ఎవరు మార్చలేరు. ఆ తల రాతని మనం అందరూ కూడా నమ్ముకొని దైవ సంకల్పంతో మనం ముందుకెళ్తే మన కుటుంబం కూడా ఈరోజు మనకి ముందుకు వచ్చే అవకాశం. ఈరోజు మా అన్న కూడా నాయకులందరూ కూడా కింద కూర్చున్నారు. ఏమన్నా ఈరోజు అందరూ మహిళలందరూ స్టేజ్ మీద కూర్చున్నారని ఈరోజు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మనది రోజు కాదన్నా, ఈరోజు వాళ్ళ రోజు. ఈరోజు మహిళా దినోత్సవం వాళ్ళందరూ కూడా మనం గౌరవించాలి. ఒక్కసారి మీరు అందరూ లేచి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్పాలి. మీరందరూ కూడా చెప్పండి విషయం హ్యాపీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పండి. అది ఈరోజు వారి రోజు కాబట్టి మనందరూ కూడా వాళ్ళందరినీ గౌరవించాలి. ఈరోజు ఈ చక్కటి మొన్న గుంటకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా గతంలో కూడా ఇప్పుడు కొన్ని పాటలు విన్నాం. అప్పుడు ఫిలింలు అంటే ఎంటర్టైన్మెంట్, కుటుంబాలకి ఎంటర్టైన్మెంట్ ఫిలిం చూసేవారు. అమ్మ రాజీనామా, సంసారం ఒక చదరంగం, గుండమ్మ కథ, ఇవన్నీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్. ఇప్పుడు ఫిలింలు లేవు. దాంట్లో అమ్మ రాజీనామా అన్నప్పుడు అమ్మకి రాజు తన ఊపిరిన్నంత వరకు రాజీనామా అనేది ప్రసక్తి లేదు. ఆ ఊపిరిన్నంత వరకు తల రాత్రిని నమ్ముకునే మహిళ ఎవరంటే అమ్మ. కాబట్టి ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమంలో మీరందరూ కూడా మా పైన అందరూ కూడా ఆశీర్వాదంతో మీరందరూ భార్యతని ఈరోజు ఆదివారం అయినా కూడా మీరందరూ కూడా భారతని కూడా మహిళలందరూ వచ్చారు. కాబట్టి అందరూ కూడా మంచి జరగాలి, ఆ కుటుంబానికి మంచి జరగాలి, వాళ్ళ కుటుంబంలో ఉండే మన పిల్లలకి మంచి జరగాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తాయి, ఎన్నో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. గతంలో 14 నుంచి 19లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మన జిల్లాకి, అనంతపురం జిల్లాకి కియాపేట పెద్ద ఫ్యాక్టరీ తీసుకొస్తే దాంట్లో మన పిల్లలు కూడా ఈరోజు జాబులు చేసుకుంటున్నారు. అది మరి నెక్స్ట్ జరగబోయే దినాల్లో ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, ఎన్నో ఇండస్ట్రీలు, ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి. ప్రతి కుటుంబానికి ఉద్యోగ పరంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈరోజు మీరందరూ మన పిల్లలకు కూడా భవిష్యత్తు మంచిది అవుతుందని చెప్పి ఈరోజు చక్కటి ఈ అవకాశంలో వీళ్ళందరూ అందరి ఆశీర్వాదం మాకందరికీ వచ్చిందానికి ప్రతి ఒక్కరు కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.